నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిశ్రీరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎంకి మంత్రికి కృష్ణ జలాలపై అవగాహన లేదు. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేసిన తలసాని. ఎస్సీ ఎస్టీల భూములు ఆహుడాకు కేటాయించడం అన్యాయం. ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించిన దళిత నాయకులు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ రమణారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శత్రునాయక్. హెల్మెట్ లేకపోవడంతో ప్రమాదాలలో ప్రజలు మరణిస్తున్నారు. అవగాహన ర్యాలీలో పేర్కొన్న ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, కృష్ణా జలాల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కు అవగాహన లేదని విషయం స్పష్టమైందని సనత్ నగర్ ఎమ్మెల్యే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలుగుదేశం నాయకులే రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్ని అబద్ధమని చెప్పడంతో వీళ్ళ అవగాహన రాహిత్యం బయటపడిందని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో హరీష్ రావు పీపీటీ ద్వారా ప్రజలకు స్పష్టత ఇచ్చారని వెల్లడించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాల్సిందేనని మాజీ మంత్రి తలసాని డిమాండ్ చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరు కనుమరుగు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని, బంద్లు, రాస్తారోకాలు, రైలు రోకోలు చేసి సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విచ్చేశారు. మరి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా తాకి కలవాల్సిందిగా కోరుతున్నాం. మరి నూతన శంకుస్థాపనకై మరి మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా నిశ్చయించారు. ఒకసారి అండి, ఒక్క 2 మినిట్స్ సార్, ఒక్క 2 మినిట్స్. నరేందర్ గారు మీరు ఇట్లా రండి. అంటే ఇష్యూ కొన్ని ఏళ్ల సుదీర్ఘ కాల సమస్య మరి పరిష్కారమై మరి మంత్రివర్యులు చొరవతో ఈ సమస్య పరిష్కార దిశలో మార్గానికి ఎక్కుతున్నారు. ఉదయం 9:30కు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. ఒకటి 11th లీ ప్యాలెస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని దాని రూపురేఖలు లేకుండా, సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు 202 సంవత్సరాల ఏదైతే పైలాన్ ఇక్కడనే బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు దగ్గర కర్బల మైదాన్ దగ్గర వాళ్ళు వేసారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్సు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్, దీంతో పాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అంటే పోలారం కావచ్చు, బోయిన్పల్లి కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజిగిరి గ్రామం, సైబరాబాద్ గ్రామం, శంషాబాద్ గ్రామం, అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరింపబడ్డాయి. కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి 3 కార్పొరేషన్లుగా, ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజిగిరి, అంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం. ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం సికింద్రాబాద్ ఏర్పడ్డది 1809 సంవత్సరం. సికింద్రాబాద్కు చరిత్ర ఉంది. మీకు ఎప్పుడు చూసినా నార్త్ జోన్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరూ కలివిడిగా
అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా సమానంగా చూడబడేటువంటి సికింద్రాబాద్ని ఏదో రాచరిక పాలన కొనసాగిస్తా, నా రాజ్యం ఉన్నది, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, ఇవన్నీ మంగవు, ఇవన్నీ సాగవు. సికింద్రాబాదు కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసే వరకు దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. అందుకే సినీ హీరో శ్రీరామ్ తన సతీమణితో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని VIP బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల హీరో శ్రీరామ్తో సెల్ఫీ దిగడానికి భక్తులు ఎగబడ్డారు. నేను కాదు గురు, నాకు సంబంధం నాకు అడ్డం స్పీడ్ వచ్చాను సార్, మీరు స్పీడ్ వచ్చారు. వెనకరాయన వెనకరా, స్పీడ్ వెనకరా మనం బాబు. సార్ వచ్చేయండి సార్. నమో నారాయణ. నూతన సంవత్సరం కోసం ఆశీర్వాదం తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి మా కులదేవత, సో వచ్చి ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చాను. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సో దానికోసం దేవుడి ఆశీర్వాదంతో నూతన సంవత్సరంలో మంచిగా అడుగు పెట్టాలని వచ్చాను. మంచిగా దర్శనం జరిగింది. చూడడానికి ఒక భాగ్యం అనమాట. ఈ అవకాశం కలిగినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మేజ్ రిలీజ్ అవ్వబోతుంది నెక్స్ట్ తెలుగులో, అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు సంక్రాంతి తర్వాత. సో దేవుడు ఆశీర్వాదంతో స్టార్ట్ చేయాలి కదా, అందుకే వచ్చాను. వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. SC ST కులాలకు చెందిన భూములను ఆహుడాకు కేటాయించడం అన్యాయమని ఉమ్మడి కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనంతపురం RDO కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. బుక్కరాయ సముద్ర మండలం సోమలదొడ్డి గ్రామంలో 1982లో కాంగ్రెస్ ప్రభుత్వం 21 దళిత కుటుంబాలకు 9 ఎకరాల 20 సెంట్లు పంచిపెట్టి పట్టాలను ఇచ్చిందని వారు తెలిపారు. ఆనాటి నుండి దళితులు ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఇటీవల కూటమి ప్రభుత్వం దళితులకు చెందిన భూమిని ఆహుడాకు కేటాయించడం అన్యాయమని దళిత గిరిజన సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. సార్ మాట్లాడు సార్, ఒక వాయిస్ తీసుకోండి. వాయిస్ సార్, వాయిస్ తీసుకోండి సార్. సరే నెంబర్ సంబంధించి చెప్పు సార్. చెప్పండి, వాయిస్ చెప్పండి. రిప్రజెంటేషన్లో ఇచ్చిన ప్రకారము ఏమైందో ఆన్ గ్రౌండ్ మన ఈ RDO వచ్చేసి నైట్కి అంతా రికార్డ్ అంతా మార్చేసి ఆవిడ వాళ్ళకి ఒప్పచెప్పినాడు. శనివారం రోజు వచ్చి భూమి మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్తో వచ్చి కొట్టించి జీబుల్లోకి ఎక్కించినాడు. MRO, VRO, RDO వీళ్ళంతా కలిసి మాకు అన్యాయం చేసినారు. ఎక్కడ తిరిగి RDO రావాలని మేము కోరుతున్నాము. మేము ఇప్పుడు అయితే RDO లేడు, ఎక్కడున్నా RDO రావాలా, మాకు న్యాయం చేయాలి.
ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ వీళ్ళు చేసిన పనికి మమ్మల్ని కోర్టు పోమంటే మాకు బీదోళ్ళం మేము కూలి చేసుకుంటే 200 మేము ఆడికి పోయి కోర్టుకు వేసుకోవాలి. ఆ రకంగా కోర్టుకు వేసుకోవాలి. మేము కోర్టుకు వెళ్ళండి అంటారు. ఆన్లైన్ చేసుకునే వాళ్ళే వచ్చి చెప్పినా కానీ సరే వాళ్ళు మాత్రము వాళ్ళ నిర్లక్ష్యంతో మీరు కోర్టు పోండి అని చెప్పేసి ఆవిడ వాళ్ళకి బుధవారం నాకొద్దు నైట్కేమో ఆన్లైన్ చేసేసినారు వాళ్ళకి. పేరు నెరమెట్ల ఎల్లన్న, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులుగా కొనసాగుతున్నా. ప్రధానంగా అనంతపురం రూరల్ మండలంలో ఉన్నటువంటి సోములతోటి గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన భూములు ఏవైతే ప్రభుత్వం తిరిగి ఔడాకి అన్యాయక్రాంతంగా అప్పచెప్పిందో లేదా వాళ్ళు అమ్ముకొని ఒక వ్యక్తి పేరుని ఆన్లైన్ లో పొందుపరిచి వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనేది ఈ సందర్భంగా మనకి తెలుస్తుంది. ప్రధానంగా ఇలాంటి భూములు అనంతపురం రూరల్ మండలంలో రెవెన్యూ అధికారులు ఎవరూ లేని భూముల్ని ఒక వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి ఈ యాజమాన్యపు హక్కులు వేరే వ్యక్తి కలిగించి వాళ్ళ ద్వారా ఔడ సంస్థకు అమ్మినామని చెప్పేసి వీళ్ళు కూడా దాంట్లో ముందుగా మా బాధను మా ఆవేదనను అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అనంతపురం జిల్లా రూరల్ మండలంలో ఉన్నటువంటి సోములతోటి గ్రామానికి చెందినటువంటి 21 కుటుంబానికి 9 ఎకరాల 20 సెంట్ల భూమిని సర్వే నంబర్ 2లో ఇవ్వడం జరిగింది. అది బుక్కరాయ సోదర మండలం సింగనమల్లి నియోజకవర్గంలోకి వస్తుంది. ఆ భూమిని 1982లో ఇవ్వడం జరిగింది. అంటే అసైన్మెంట్ చట్టం ప్రకారం భూమి లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం వారు ఇచ్చారు. అప్పుడు ఇంద్రమ్మ ప్రభుత్వంలో. మళ్ళా మిగతా రైట్ ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు. ఈనాటి యొక్క కార్యక్రమానికి ఏదైతే సమస్య పైన విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలన్నిటికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, అటవిక రాజ్యంలో ఉన్నామా, లేక పాలేగాళ్ళ రాజ్యంలో ఉన్నామా, ఏ రాజ్యంలో బ్రతుకుతా ఉన్నామనేది ఎవరికే కానీ అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు దళిత గిరిజనులు బతుకుతా ఉన్నారు. నూతనంగా ఎన్నికైన కాబడిన గ్రామం పంచాయతీ సర్పంచులకు నల్గొండ జిల్లా డిండి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. మండలంలోని 39 గ్రామాల సర్పంచులకు జరగనున్న ఆత్మీయ సన్మానానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ రమణారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శత్రునాయక్ హాజరై సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ గౌడ్, ఎంపీఓ వెంకన్న, ఎంఈఓ గోపీనాయక్, సెక్రటరీ జంగయ్య, మల్లేష్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొంతునేని వెంకటేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిండి మండలంలోని 39 గ్రామాల సర్పంచులకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఎంపీఓ, వేదికను అలంకరించినటువంటి అధికారులందరికీ, పంచాయత్ సెక్రటరీలకి, మీడియా వారికి అందరికీ పేరు పేరున నమస్కారం. గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది మనకున్నటువంటి 5 అంచెల పాలనా వ్యవస్థలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటిది గ్రామ పంచాయతీ వ్యవస్థ. మీరందరూ ఈ గ్రామానికి సేవ చేయాలని, మా గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలని మీరందరూ కూడా పోటీ చేసి విజయం సాధించి వచ్చారు. గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఏ రకమైనటువంటి నిధులు ఉంటాయి, మీ విధులు ఏమి ఉంటాయి,
మీ విధులు అనేది త్వరలో మీకు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించబడుతుంది కాబట్టి మీరు విధులు తెలుసుకోగలుగుతారు. నిధులు అనేది ఏ విధంగా వస్తాయి, ఆ నిధులతోటి మనం ఏమేమి చేసుకోవచ్చు అనేది కూడా మీకు శిక్షణలో తెలియజేస్తారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం ఉంటుంది, తాగునీటి వ్యవస్థ ఉంటుంది, ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ నరేగా ఉంది, దాని కింద మనకు సీసీ రోడ్లు, ఏమేమి డెవలప్ చేసుకోవడానికి మనకు ఏ ఏ శాఖల నుంచి ఏమేమి రకమైనటువంటి నిధులు వస్తాయనేది కూడా మీరు ఆ సంబంధిత శాఖల అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ మీరు ఆదర్శవంతమైనటువంటి పాలన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎట్లా ఉండాలంటే ఒక సర్పంచ్ పలానా మంచి పని చేస్తున్నాడంటే తనని ఆదర్శంగా తీసుకొని మిగిలిన 38 మండలాల 35 గ్రామాల సర్పంచులు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మంచి సువర్ణావకాశం. మీకు రాజకీయంగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళకి ఇది తొలిమెట్టు. ఇక్కడి నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించే ఎంతోమంది ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు, కొంతమంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరి రాజకీయ జీవితం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళు అందించినటువంటి మంచి పరిపాలన. కాబట్టి మీరు కూడా ఆ విధంగా మంచి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రముఖ సింగర్ మంగ్లీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఉత్తర ద్వారం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం సింగర్ మంగ్లీకి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. ఆలయం వెలుపల మంగ్లీతో అభిమానులు సెల్ఫీలు తీసుకున్నారు. అక్క నా వస్తున్నా నీ కెమెరా వస్తుంది మా ఉద్యోగాలు కాపాడుతున్నాను. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. మీరు వచ్చేది మేడం ఆగద్దు. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. திருமலை அரசியல் சாஸ்திர முறைகள் రావాలి సరని వచ్చేయండి మేడం మీరు. ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు చెప్పాం కదా మాకు ఎదురుకొస్తావండి. వచ్చాను మా పక్క వచ్చాను మా చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం 2026. ఈ సంవత్సరం ఈరోజు వైకుంఠ ఏకాదశి చివరి రోజున వైకుంఠ ద్వారం ద్వారా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం
పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మచిలీపట్నంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఎక్కువగా హైవేలు ఉన్నాయని, హైవేలపై ప్రమాదాల నివారణలో భాగంగా నగరంలో హెల్మెట్లపై అవగాహన ర్యాలీ చేపట్టామని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువ శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ తెలిపారు. ఎస్పీ తెలిపారు. నగరంలోని పశువుల యజమానులు వారి పశువులను రోడ్లపై సంచరించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకరు గ్రీన్ ఫ్లాగ్ వేసుకొని నేనే గ్రీన్ ఫ్లాగ్ నేనే బండి ఎక్కి వెళ్ళాలి. ఓపెన్ సార్. హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ఆప్షన్ కాదు, అవసరం. ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎంకి మంత్రికి కృష్ణ జలాలపై అవగాహన లేదు. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేసిన తలసాని. ఎస్సీ ఎస్టీల భూములు ఆకుడాకు కేటాయించడం అన్యాయం. ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించిన దళిత నాయకులు. సర్పంచులకు ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ రమణారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శత్రునాయక్. హెల్మెట్ లేకపోవడంతో ప్రమాదాలలో ప్రజలు మరణిస్తున్నారు. అవగాహన ర్యాలీలో పేర్కొన్న ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజహితం.